ఈ వీడియోలో నేను మీకు నాకు నచ్చిన టాప్ 5 ఆండ్రాయిడ్ యాప్స్ ఏంటో చూపిస్తాను. ఒకవేళ నచ్చితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రతి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో ఫస్ట్ నయాగ్రా లాంచర్. మనందరికీ మన ఆండ్రాయిడ్ ఫోన్స్ ని చాలా విధాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అని తెలిసిందే. అండ్ దానికి నోవో 7 లాంటి పవర్ఫుల్ లాంచర్స్ కూడా ఉన్నాయి, కానీ అందరికీ అంత కాంప్లికేటెడ్ కస్టమైజేషన్స్ నచ్చదు. సో వాళ్ళ కోసమే ఈ నయాగ్రా లాంచర్. ఈ లాంచర్ ని మీరు చూడగానే అర్థమవుతుంది ఎంత సింపుల్ అండ్ మినిమలిస్టిక్ డిజైన్ అని. ఈ లాంచర్ లో మీకు పేజెస్, ట్యాబ్స్ అవేం ఉండవు. జస్ట్ మీరు స్టార్ట్అప్ లో సెలెక్ట్ చేసుకున్న ఫేవరెట్ యాప్స్ అండ్ మీరు ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే యాప్స్ హోమ్ స్క్రీన్ మీద కనబడతాయి. మిగతావన్నీ సైడ్ మెనూలో ఐడ్ అయిపోయి ఉంటాయి. అండ్ మీకు సైడ్ A to Z యాప్ సెలెక్టర్ నుంచి ఏ యాప్ కావాలంటే ఆ యాప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా హోమ్ బటన్ ని 2 times ట్యాప్ చేస్తే సెర్చ్ బార్ వస్తుంది, అక్కడ నుంచి డైరెక్ట్ గా ఏ యాప్ కావాలంటే ఆ యాప్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఈ లాంచర్ చాలా బేసిక్ డిజైన్ కాబట్టి మీ ఫోన్ ఎక్కువ హ్యాంగ్ అవ్వకుండా చాలా స్మూత్ గా పనిచేస్తుంది. అండ్ మీకు ఇంకో ప్రో టిప్ ఏంటి అంటే, మీరు వాల్ పేపర్ సెట్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏ ఫోటోని అయితే వాల్ పేపర్ కింద సెట్ చేసుకుందాం అనుకున్నారో ఆ ఫోటోని స్లైట్ గా బ్లర్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ నుంచి యాప్స్ కి మంచి సెపరేషన్ ఉంటుంది అండ్ ఓవరాల్ లుక్ కూడా చాలా క్లీన్ గా కనిపిస్తుంది. సో ఇది నయాగ్రా లాంచర్. నెక్స్ట్ ప్రైవసీ గార్డ్. మనందరికీ రీసెంట్ గా యాపిల్ iOS 14.5 లో యాప్ ట్రాకింగ్ ప్రైవసీ ఇంట్రడ్యూస్ చేశారని తెలిసిందే. అండ్ గూగుల్ కూడా Android 12 లో ఈ యాప్ ట్రాకింగ్ లాంటి ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. కానీ అంతవరకు మీరు ఏ యాప్స్ కి అయితే పర్మిషన్ ఇచ్చారో అండ్ మీ వెబ్ డేటా ఏ యాప్స్ తో షేర్ అవుతున్నాయో కంట్రోల్ చేసుకోవడానికే ఈ ప్రైవసీ గార్డ్. ఈ యాప్ లో వన్స్ మీరు సైన్ ఇన్ అయ్యాక మీరు ఏ యాప్స్ కి అయితే మీ యాక్టివిటీ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు అండ్ అలాగే పర్సనలైజేషన్ యాడ్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ యాప్ పనికొస్తుంది. ఈ యాప్ వల్ల మీకు కంప్లీట్ గా ప్రైవసీ వస్తుందని చెప్పట్లేదు, జస్ట్ మీరు ఏ యాప్స్ కి అయితే చూసుకోకుండా పర్మిషన్ ఇచ్చేసారో ఆ యాప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు ఆ యాప్స్ కి యాడ్ ట్రాకింగ్ పర్మిషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెబ్ యాక్టివిటీ కూడా ఇంకో యాప్స్ తో షేర్ చేసుకోకుండా ఈ యాప్ లో డిజేబుల్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రైవసీ గార్డ్. నెక్స్ట్ క్యారెట్ వెదర్. ఈ వెదర్ యాప్ మీకు ఫన్నీగా జోక్స్ వేస్తూ వెదర్ కండిషన్స్ చెప్తుంది. అండ్ మీరు యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఫన్నీగా గ్రీటింగ్స్ ఇస్తూ వెదర్ కండిషన్ ఏంటో చెప్తుంది. అలాగే ప్రతి వెదర్ యాప్ కి ఉన్న బేసిక్ డీటెయిల్స్ కూడా ఈ వెదర్ యాప్ లో ఉన్నాయి. ఇది జస్ట్ మీ వెదర్ ఇన్ఫర్మేషన్ జోక్స్ వేస్తూ చెప్తుంది అంతే. అండ్ మీకు ఈ వాయిస్ నచ్చకపోతే ఈ ఫంక్షన్ మీరు సెట్టింగ్స్ లో ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ క్యారెట్ వెదర్ యాప్ చూడడానికి చాలా సింపుల్ గా ఉంటది, కానీ మీకు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వెదర్ యాప్ లో ఉంటది. ఒకవేళ మీకు ఈ యాప్ నచ్చకపోతే ఇంకో వెదర్ యాప్ ఉంది, అదే ఫ్లక్స్. ఈ యాప్ ప్లే స్టోర్ లో రీసెంట్ గా రిలీజ్ చేశారు అండ్ ప్రస్తుతానికి ఈ యాప్ బీటా టెస్టింగ్ లో ఉంది. కానీ ఆండ్రాయిడ్ లో బెస్ట్ లుకింగ్ వెదర్ యాప్ ఏంటి అంటే అది ఇదే. ఈ వెదర్ యాప్ లో మీకు నార్మల్ వెదర్ ఇన్ఫర్మేషన్ తో పాటు విండ్ స్పీడ్, యూవీ ఇండెక్స్, సన్ రైజ్, సన్సెట్, ఎయిర్ క్వాలిటీ అండ్ ఈవెన్ మూన్ ఫేజెస్ కూడా ఈ యాప్ లో మీకు ఉన్నాయి. అండ్ బీటా వర్షన్ లో కొన్ని థీమ్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఈ థీమ్స్ తొందరగా అవైలబుల్ గా ఉండొచ్చు. అండ్ విజువల్ గా చూడడానికి మంచి యానిమేషన్స్ తో చాలా క్లీన్ అండ్ అట్రాక్టివ్ డిజైన్ అని చెప్పొచ్చు. సో ఇదే ఫ్లక్స్ అండ్ క్యారెట్ వెదర్. నెక్స్ట్ బిట్మోజి. ఇది మన ఐఫోన్ అండ్ స్నాప్చాట్ లో ఉండే యానిమోజీ లాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ యాప్ పనికొస్తుంది. వన్స్ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకొని సెల్ఫీ తీసుకుంటే ఒక రఫ్ క్యారెక్టర్ క్రియేట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన విధంగా ఆ క్యారెక్టర్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ తో కస్టమ్ స్టిక్కర్స్ క్రియేట్ చేసి ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు. సో ఇదే బిట్మోజి. లాస్ట్ యాప్ అదే లెటర్ బాక్స్డ్. ఓకే, మనందరం మూవీ చూడడానికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కి వెళ్ళినప్పుడు మూవీ చూడడానికి అన్నా ఏ మూవీ చూడాలని సెలక్షన్ లోనే సగం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ మూవీ బాగుంటుందో లేదో అని చిన్న డౌట్ ఉండొచ్చు. సో వాళ్ళ కోసమే ఈ లెటర్ బాక్స్డ్. ఇందులో మీరు లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్ కి రివ్యూస్ అండ్ పాపులర్ మూవీస్ ఏంటి అని కూడా చూసుకోవచ్చు. అండ్ ఆ మూవీస్ ఎందులో స్ట్రీమ్ అవుతున్నాయో కింద మీకు మెన్షన్ చేసి ఉంటారు. అండ్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన పాపులర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కి వెంటనే రివ్యూస్ వస్తాయి. సో మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కి వెళ్ళడానికి అంటే ముందే ఏ మూవీ చూడాలని డిసైడ్ అయ్యి వెళ్ళొచ్చు. సో ఇవి ప్రస్తుతానికి నా టాప్ 5 ఆండ్రాయిడ్ యాప్స్. అండ్ మీకు ఇలాంటి యాప్స్ ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.